Hey, hi, hello, namaste. Welcome back to my Instant YouTube family. Welcome back. My another video అనమాట. లైక్ ఫైనల్ గా చాలా డేస్ నుంచి అనుకుంటున్నా, లైక్ అది ఎన్నో రోజుల కళ అనమాట ఈ యొక్క టెంపుల్కి వెళ్ళాలని చెప్పి. అండ్ అది కూడా మీ అందరికి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, హైదరాబాద్ లో బెస్ట్ ఫేమస్ అయిన టెంపుల్ మన హనుమంతుడిది, కర్మన్ ఘట్ టెంపుల్. అండ్ లైఫ్ లో నా ఫస్ట్ టైం అనమాట. లైక్ ప్రెసెంట్ నేను హైదరాబాద్ లో ఉన్నా, ఎప్పటి నుంచో నేను పుట్టింది పెరిగింది మొత్తం హైదరాబాద్ లోనే, అయినా సరే ఒక్కసారి కూడా పోలే అనమాట. అండ్ మా గ్రూప్ లో కూడా ఒక్కరు కూడా పోలేదు. ప్రస్తుతం ప్రతి ఒక్కరికి కొత్తనే ఈ టెంపుల్. అండ్ ఎవరెవరు పోతున్నాము, దాని లొకేషన్ ఏంది, మంచి మంచి మన వ్యూ పాయింట్స్ ప్రతి ఒక్కటి కవర్ చేసి అందరూ చూపిస్తా. అప్పటి ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మామా. లవ్ యూ ఆల్ గైస్. ప్రెసెంట్ అయితే నేను ఒక 3 మెంబర్స్ అనుకున్నాము. అండ్ ఒకడైతే హ్యాండ్ ఇచ్చిన అనమాట వాళ్ళ సమ్ ఫ్రెండ్ తోడు వెళ్ళడానికి. ప్రెసెంట్ అయితే నేను ఇద్దరం వెళ్తున్నాము. దీని పేరు మను, హీరోకడు, నేను ఒకడు, మనోడు బుజ్జి మీద పోతున్నాం అనమాట. మిడిల్ ఏదైనా మంచి మంచి లొకేషన్ అనిపిస్తే అక్కడ షూట్ చేద్దాం. అండ్ ఫైనల్ అయితే అక్కడికి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. లవ్ యూ. ప్రెసెంట్ అయితే ఉప్పల్ నుంచి వెళ్తున్నాం అనమాట. ఉప్పల్ క్రాస్ అయ్యాము. అండ్ నెక్స్ట్ నాగోల్ టు ఎల్బీ నగర్ ఆ రూట్ అనమాట. లైక్ మేము కూడా ఫస్ట్ టైం కాబట్టి మ్యాప్ పెట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది. మీరు చూస్తున్నట్టయితే నాగోల్ మెట్రో స్టేషన్ కూడా దాటి వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఆ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే మనకి ఎప్పుడైనా సరే పెట్రోల్ అయిపోయినా సరే మనకి దగ్గరలో 2 పెట్రోల్ పంపులు ఉంటాయి. అండ్ అందులో ఏదో ఒకటి అనమాట. అండ్ మేమైతే ప్రజెంట్ మా దగ్గర 100 రూపాయలే ఉన్నాయి కాబట్టి 100 రూపాయలు పెట్రోల్ ఒడిపించేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ అక్కడికి వెళ్ళినాక కూడా మా ఒక సిచ్యువేషన్ ఏందో అర్థమైతే లైక్ ఏం తినలేదు ఇంతవరకు. అండ్ గాయస్ ఎట్ లాస్ట్ ఫైనల్ గా టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇది ఒక టెంపుల్ యొక్క కమాను. అండ్ లోపలికి ఎంట్రీ అయ్యాగానే మనకి 5 రూపీస్ టికెట్ తీసుకొని వెహికల్స్ కి పార్కింగ్ ప్లేస్ ఇస్తారనమాట. అండ్ లోపలికి ఎంట్రీ అయ్యాగానే మేము వెహికల్ పార్క్ చేసి అండ్ టెంపుల్ యొక్క బీ రోల్ చేస్తాను. ఒక్కసారి చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మామ. ఓం శ్రీ హనుమంతాయ నమః. श्री गुरु चरण सरोज रज निज मनु मुकुरु सुधारि. బీ రోల్స్ చూసారు కదా. ప్రజెంట్ అయితే టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. గైస్ టెంపుల్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోతున్నాం అనమాట. లైక్ ఇక్కడ నుంచి టెంపుల్ యొక్క వ్యూ అండ్ ఎలా ఉంది ఏంది అని చెప్పేసి మొత్తం లోపల ఎట్లుంది అని చెప్పి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. గైస్ ఎట్ లాస్ట్ ఫైనల్ గా మేము అనుకున్న టెంపుల్ కి అయితే కర్మన్ ఘట్ టెంపుల్ కి వచ్చేసాం అనమాట. లైక్ ఎన్నో రోజుల నుంచి నేను ఇదే రూట్ లో తిరుగుతూ చాలా సార్లు వచ్చినా కానీ లైక్ ఈ టెంపుల్ ఇంత ఫేమస్ అని చెప్పి మనకు ఐడియా లేదు. అండ్ ఈ టెంపుల్ అని కూడా మనకు అసలు అనుకోలేదు అనమాట. అండ్ ఫైనల్ గా ఇది వచ్చేసి మనం అనుకున్న కర్మన్ ఘట్ టెంపుల్. అండ్ వ్యూ మాత్రం సో చాలా పీస్ఫుల్ అండ్ చాలా మంచి అనిపిస్తుంది అనమాట. లైక్ మీరు ఎవరైతే రాలేదు ఇంతవరకు ఒకసారి ట్రై చేయండి. అండ్ ప్రజెంట్ అయితే దర్శనానికి వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ లోపల వీడియో తీసే అవకాశం ఉంటే ప్రతి ఒక్క వీడియో చేస్తాను. ఫైనల్ గా గుడి లోపలికి ఎంట్రీ అయిపోదామని చెప్పి కాళ్ళన్నీ కడుక్కొని చేతులు కడుక్కొని నీట్గా లైక్ గుడి లోపలికి ఎంట్రీ మనలో ఏదైనా చెడు ఉన్నా సరే ఇక్కడనే బయట నుంచే మొత్తం తొలగిపోవాలని చెప్పేసి కాళ్ళు కడుక్కున్నాం అనమాట. అండ్ ఈ నుంచి కొబ్బరికాయ తీసుకొని లోపలికి ఎంట్రీ అయిపోయాము. లైక్ గాయస్ లోపల అసలు ఇంతమంది ఇంత జనాలు ఇంత పెద్దగా ఉంటుందని చెప్పి అసలు అనుకోలేదు నేను. గాయస్ ఇది వచ్చేసి మనకి దర్శనానికి వే అనమాట. ఒక్కసారి మనం హనుమంతుడిని మొక్కుకొని ఒక్కసారి కళ్ళారా చూసుకున్న తర్వాత మనలో ఉన్న ఏ చెడు అయినా సరే ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా సరే వెళ్ళిపోవాల్సిందే మామ.
లైక్ మీలో ఎవరికైనా కోరికలు ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చి ముడుపు కట్టుకుంటే మీకు ఉన్న కోరికలు తీరుతాయని ఒక నమ్మకం మామ. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కొబ్బరి బోండా కౌంటర్. లైక్ మనం ఏదైతే కొబ్బరికాయ తీసుకుంటామో అది ఇక్కడ కొట్టడానికి సపరేట్గా కౌంటర్ పెట్టారు. మన పంతులు గారు తీసుకొని మొక్కేసి మనకి బొట్టు పెట్టి అండ్ అలాగే అది కొట్టేసి మనకి ఏదైతే ఉందో అది ఒక రిటర్న్ కొబ్బరికాయ ఇస్తారనమాట. గైస్ ఫైనల్గా మనం ఏదైతే మొక్కుకున్నామో ప్రతి ఒక్కటి మంచి జరగాలని చెప్పి బొట్టు పెట్టుకొని అండ్ బయటకు వస్తే ఇది ఒకటి మనకి ఫ్రీ ప్రసాదం అనమాట. లైక్ చాలా పెద్ద లైన్ ఉంది. అండ్ ఇక్కడ ఎవరెవరు ఉన్నారంటే హనుమంతుడు, శివుడు అండ్ అలాగే సరస్వతీదేవి అండ్ మన నాగదేవత ప్రతి ఒక్కరు ఉన్నారు. అండ్ అందరి దగ్గరికి వెళ్ళి మొక్కుకొని అండ్ మన లైఫ్లో మంచి జరగాలని చెప్పేసి అండ్ ఫైనల్గా శివునికి అభిషేకం చేసి ఒక ఆపర్చునిటీ మనకు వచ్చింది. అండ్ అక్కడ వాటర్ అయిపోతే మళ్ళీ వాటర్ తీసుకొచ్చి మన టర్న్ ఏదైతే ఉందో అభిషేకం చేసుకొని అక్కడ దేవునికి మొక్కుకొని అక్కడి నుంచి బయటకు వచ్చామన్నమాట. అండ్ ఏదైతే అభిషేకం జరిగిందో దేవునికి మన చేతుల ద్వారా అది మన చాలా పెద్ద అదృష్టం అనుకోవాలి. అండ్ ఎందుకంటే చాలా వేరే పెద్ద పెద్ద టెంపుల్స్ అయితే మనకు అసలు పోనీయరు. అండ్ అలాంటిది మనకి ఒక అవకాశం దొరికినందుకు చాలా మంచిగా అనుకోవాలి. గైస్ ఫైనల్గా అయితే దర్శనం అయిపోయింది అనమాట. లైక్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో ఐడియా లేదు. ప్రెసెంట్ అయితే అనుకుంటున్నాం కోడాగుట్ట అని. అండ్ మీ లైఫ్లో మీరు ఎంతమంది అయితే టెంపుల్కి వచ్చిరో ఎవరైతే రాలేదో ఒకసారి ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఈ టెంపుల్కి వచ్చి ఉంటే జై హనుమాన్ అని చెప్పి ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అంతే మామ, ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జీపీ లైఫ్ స్టైల్. లవ్ యూ ఆల్.